శివ అంజన్న ధర్మాన్న సురేష్ శివ యశ్వంత్ సుబ్బు నలుగురు. శివ కూడా చాలా బాగా యాక్టింగ్. లాస్ట్ లో వచ్చి స్కోర్ కూడా బాగానే కొట్టి వాడు కదా సింగిల్ బాగా తీసిండు. సింగిల్ రొటేట్ చేస్తేనే చాలా వాడేమో బౌలింగ్ వేసే ఆయన అనుకుంటా. బౌలింగ్ వేసే ఆయన లెగ్ లెక్కి అన్ని కాళ్ళ ఫస్ట్ లో మనం అన్ని స్కోర్ అయిపోతే ఏం లేదు. 150, 170, 180 గాడికి సార్ తక్కువ అదే 20 లోపల 9 ఓవర్లకి 100 కొట్టే 110 ఏమో ఉన్నాయి 10 ఓవర్లకు. ఏమైనా ట్రంప్ కార్డ్ అబ్బా బరేనా ఇచ్చినామంటే మెయిన్ వికెట్లు ఎగిరిపోతాయి అంతే. అయితే నువ్వు కేపర్ ఉండాలా, నేను ముందు ఉండాలా. మోటివేషన్ ఇంపార్టెంట్. అది లేకపోతే మళ్ళీ రితం పోద్ది. బాల్కి వెనకల్లా అది ఎద్దుకు తట్టడిచినట్టు అది ఉండాలి. అది లేకపోతే ఇబ్బంది మనకు. పెట్రోల్ ఎవరు చెప్పకపోతే వాడు పోరు చావదు. ఇంక తలకాయ ఎంచుకొని మళ్ళా పోయి అట్నే వేస్తాడు. బాగా చేస్తాడు. స్కోర్ టీమ్ స్కోర్ 66 10 over 67. గుడ్ వన్ 10 over 21 extras. ఇదేంటి సమ్మరీ బదులు డగౌట్ అని పెట్టిండి ఈ యాప్లో స్కోర్ కార్డు చూస్తావు కదా. నీకు అది ఒక్కటే ఇరుక్కోవాలా. 40 runs shortage compared to keep the wicket. ఏం లేదు వాళ్ళు సెకండ్ హాఫ్ లో ఫెయిల్ అయ్యారు. దే డోంట్ హావ్ లక్ష్మణ్ బ్రో. లక్ష్మణ్ బ్రో 120 వాళ్ళకి 165 T20 అన్నట్టు ఆడాలి. ఎన్ని బాల్స్ అయిందన్న? 165లో ఒక 25 వాళ్ళు ఇస్తారులే. వాళ్ళ బౌలింగ్ బట్టి అర్థమైంది. 20 ఓవర్లకి 160. డిఎల్ఎస్ 74 6 కొట్టమని డిఎల్ఎస్ అడిగిపోదు ఇంటికి. నేను వాక్ ఓవర్ చేస్తాను. ఏమి లేదు 3 క్యాచ్లు పట్టినామనే సంతోషం. బాగా పట్టినావు. ఆ క్యాచ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి కిందకి వచ్చింది. సురేష్ బ్రో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ క్యాచ్, సో దట్స్ వై ఓన్లీ ఐ వాజ్ రెడీ. దాంట్లో నేను నీకు చెప్పలే, వాడు లెఫ్ట్ హ్యాండ్ రోడ్ బ్యాట్ చేతిలో గాలిలో తిప్పుతా వాడు ఇట్టాడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆడ ముందుకు వచ్చి కరెక్ట్ సరిపోయింది. ఇట్లా సరిపోయి ఆడు ఊరికి స్టైల్ గట్ట పెట్టి కరెక్ట్ వచ్చింది అంతే అన్న. నాకు మాత్రం ఫుల్ అడ్డం వచ్చాము. బ్యాటింగ్ పరిగెత్తేవాడు. వాడు ఆడాడు మంచి షాట్, కట్ షాట్లు పర్ఫెక్ట్ కనెక్ట్. 6000 ఉన్నాయి పడి రన్స్. 6000 ఒక సెంచరీ కూడా ఉంది. ఒక సెంచరీ 6000లో 6000 ఒక సెంచరీ. కానీ 784 ఎక్కువ యావరేజ్ కష్టమవుతుంది ఓపెనర్లకి. 784 ఏమో కొట్టాడు ఇక్కడ. కానీ 4లు మ్యాచ్లు కూడా ఆడతారులే. అన్ని మ్యాచ్లు ఆడితే నేను కూడా కొడతా 6లు కాకపోతే 4లు. 240 ఎక్కువ ఆడలే. 240 మ్యాచ్లకి ఎన్ని 4లు? 740. 740 ఏనా అంటే కొట్టాలి. ఇప్పుడు 150 చిల్లర ఉన్నాయో నాయం అన్న నాకు 4లా. నీ స్టాట్స్ అన్ని కలిపి కాదు, వికెట్లు బాల్ వేసినవి అన్ని కాదు అడిగా. నేను చెప్పేది నా అన్ని కలిపి ఓపింది మొన్న ఎట్లా 40 నేను ఎంపైర్ ఉండి నీకు అంత తట్టడిచ్చే 50 కొట్టకుండా అసలు అది 50 కొట్టుకుంటే ఈ సంవత్సరం మామూలుగా ఉండేది కదా. నాకు యావరేజ్ చూడు 5.6. 500 క్రాస్ అయినావు. కంగ్రాట్స్.
ఎవరా ఏమో 510 కొట్టింది. టైగర్ రేట్ 59 ఉంది. బ్యాటింగ్ దింగారు దాన్ని నాగా కదా ఇది కొట్టింది. కవటరే వాడారు నా ఎడ్జ్ దగ్గరికి వచ్చింది అన్నది. మనకు తప్పు లేదు, మనకు సుడి లేదు. అది కవటరేకి కట్టికి మధ్యలో ఉంది షాట్. అది బాటమ్ ఎడ్జ్ తగిలి వచ్చేసింది ఇటుకి పైకి. అంటే మిడిల్ తగిలింది. We'll take 2 weeks, 3 weeks rest. After that we'll come back with bang bang. Body fit and that too summer we have to start gym. తోట తిరగగానే ఒక 6 months మీరు ఎక్స్ట్రా నా ప్రాబ్లం ఏం తెలుసా, శ్రీరామ్ ఎక్కడ పోయాడు? బయటికి పోయాడా? అది బాల్ వస్తే ఇంజురీ కానీ రాదు, ఏం కాదు, పరిగెత్తా తర్వాత కానొస్తుంది గుద్దలు. ఏడైనా షాపులు కూడా లేవు కదా. ఆడ షాప్ ఉంది చిన్నది, దాంట్లో నేను వచ్చేటప్పుడు చూసిన బండిలో వచ్చేటప్పుడు అంగడి ఉంది. అపార్ట్మెంట్ ఏం కాదు బాగా ఆడుతున్నా. నడుచుకుంటా పోయమ్మా. చూద్దాం. నాగా వచ్చే పదమా అంటే రావాలని ఉండవు. బ్యాటింగ్ బ్యాగ్ ఆ బ్యాగ్ సర్ది నీడు ఏమంటలే నాది లేదు. ఆ బ్యాట్ ఎట్టింగ్ నాది అన్ని ఇత్తనాలే తోడుకోవడానికి. రెండు బ్యాట్లు అసలు మొన్న దాంతో కొట్టిండు ఒక ఆయన 2 6లు. బాబాలి కొట్టిండు. వాడతాం నేను అనుకుంటాను, అట్లనే పోతాను. అంటే ఆ 6 మామూలుగా కొట్టలే, కారు బొగులుతుంది అవతల. ఇంకా వాడు అయిపోయింది. తగిలితే కాన్ఫిడెన్స్ రాదు బ్యాట్స్మెన్కి. స్ట్రైట్ బ్యాట్తో 10 runs కొట్టు, స్ట్రైట్ బ్యాట్తో కాన్ఫిడెన్స్ వస్తుంది. మిడిల్ ఆడాలా? ఓకే నేను వెళ్తాను, ఐఎమ్ లీవింగ్. ఓకే యూ గో నెక్స్ట్. రజనీష్ యూ గో, దెన్ శ్రేయస్, శివ, సురేష్, యశ్వంత్, లాస్ట్ లక్ష్మణ్. నేను మర్చిపోయావా? నువ్వు ఉండవు కదా, మర్చిపోయినా. ఓకే ఓకే శివ తర్వాత నువ్వే వెళ్ళు. అందరు సిచ్యువేషన్ బట్టి రఘు అన్నాడు ఆడుతుంటే రిక్వైర్డ్ బట్టి అడైతే శివ కంటే కూడా ముందు నువ్వు వెళ్తావా? వెళ్ళండి, ఆ పిల్లలు బాగానే ఆడాడు. బాగా ఆడతాడు, హిట్టింగ్ చేస్తాడు. నువ్వు బాల్ ఎక్కువ తీసుకుంటావేమో అనలే అందుకు. సరే మీ ఇద్దరు కాలు ఏదో ఒకటి తీసుకోండి. వికెట్లు పోయేటప్పుడు అయితే సుబ్బుని పోతుంది. తెచ్చుకొని ఇస్తున్నారు. ఏ వర్షమో వికెట్ పోతానే పుసుకుని పోయింది బాల్ చేతిలోకి. నిన్ను కూడా కొట్టురా మళ్ళీ అని అసలు ఏం మాట్లాడాలి మీరు, ఇట్టాడతారు అట్టాడతారు. మనకి ముందే దరిద్రం ఉంటది, ఇంకా దేవుడు ఇంకా మనకి ఎక్కువ వేస్తాడు. కొన్ని ఉండే ఇవన్నీ ఇచ్చేసిరా, ఎవరికి లేవని చెప్పి. నాగాడతాడు ఎవరో రెడీ కానీ బ్యాడ్ లక్ రాగు. చక్కగా ఫీల్డర్లకు నేర్పించినట్టుంది. అది వైడ్ ఎక్కువ వైడ్ ఉండింది బాల్, నువ్వు గ్యాప్ పడుతుంది అనే పెట్టాము. ఒక్కరో పైన పోయింటే కూడా వెళ్ళిపోవు. మంచి హైట్ ఇప్పుడే జరిగింది వాటికి కూడా. అదే మన దరిద్రం అట్లుంది. నేను నార్మల్గా చెప్పులు అయ్యి ఆడుతూ ఉంటే షార్ట్ ఒక్కరో పైకి ఎత్తి తింటే కూడా వెళ్ళిపోవాలి. తిండేదో అంటారే యశ్వంత్ ఏమనుకోకుంటే అది చేస్తావు, అదేందో అంటారు వాళ్ళు చేస్తారు చూడు. క్రాంప్స్ పట్టినప్పుడు రజనీష్, శ్రేయస్ తర్వాత నువ్వే వెళ్ళు, నీ తర్వాత శివ వస్తాడు. గట్టిగా అనుకున్నా మామూలుగా లేదు నొప్పి. కానీ ఈ 2 కొట్టినావు చూడు మామూలుగా. ఈ నుంచి వీడికి నరం లాగా ఇంత మామూలుగా నువ్వు చేయమంటే ఇది, కానీ ఆడ ఇదే లాగంటే ఓపి పైకి నేను అనుకో అన్నరం తీసుకొచ్చి నేను తీసుకుపోయి రెడీ తీపియాలి. ఏదో గట్టిగా పట్టింది, లేకపోతే రెస్టింగ్ 2 వీకులు ఇస్తే తెలుస్తుంది. ఎలాగ ఇంటికాడ మటన్ తింటే మటన్ ఏమన్నా రికవర్ చేస్తుందేమో. ఇది ఇక్కడ కుక్క ఉంది ఒకటి, కొద్దిగా తిను. కుక్కల్ని నేను మనుషులను అసలు మన కుక్కల్ని ఎప్పుడు నేను
బాగా ఆడతాను నువ్వు అదే అనుకుంటాను నేను నువ్వు ఉంటావు కదా ఒక కొత్త కూడా అర్థం కావడం లేదు అందరూ వాటర్ డిహైడ్రేషన్ వల్ల అన్నారు దీని జాగ్రత్త ఇది కిందనే ఉంచదు లేక మాకు అమ్మా చిన్న ఏం చేస్తాను అది ఫుల్ స్ట్రెచ్ చేస్తే కాలు మొత్తం చక్కగా ఏమన్నా లూజ్ టైట్ మధ్యలో ఉంటాయి కదా లూజ్ అవుతాయి అది వదులుతాయి అన్నమాట పట్టుకొని ఏదన్నా అందుకే నిలబడితే కొట్టగలుగుతాము. నువ్వు మధ్యాహ్నం పొద్దున్న 2 తినకుండా రావడం కూడా కోట్ల ఎన్ని చేసినా నేను తినకుండా అందుకే నేను నిలబడి కొడతాం అనేది తినకుండా వచ్చేనే 6లు కొడతాను అంటే తిని వచ్చే డబల్ 6 తినొచ్చి పరిగెడతావా ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అది కరెక్ట్. ఇప్పుడు తినలేదు కాబట్టి అందుకే నేను ఎక్కువ పరిగెట్టాను అలా డబల్ ఛాన్స్ ఉన్నా కూడా సింగలే తీసుకుంటాను. చాలా నొప్పి మామూలు కాదు పెయిన్ ఆ పెయిన్ ఉండబట్టే కాదు పెయిన్ లేకపోతే ఇవన్నీ లెక్క చేస్తాం బొచ్చు పరిగెత్తేటప్పుడు ఏంటంటే అడుగు ఇట్లా ప్రెస్ చేస్తాం కదా ఆ ప్రెస్ చేసి లెగిసినప్పుడు ఈ నుంచి నరం రాదు కుంటుకుంటా నడుస్తాను మామూలు వాక్ ఏమనిపించదు ఎగిరిన స్పీడ్గా 2 స్టెప్లు 4 క్యాచ్లు 19 34 రన్లు ఈరోజు అంతే 2 మ్యాచ్ నా పేరు మీద బౌలింగ్ వేసింది కాబట్టి వాడు ఎంపైర్ అవుట్ కూడా ఇలా ఎల్బిడబ్ల్యూ సర్వేస్ది చక్కగా తగులుతా అంటే మిడిల్ వికెట్ నేనే దరిద్రుడు అనుకుంటే ఫస్టే ఓడిపోతుంది ఇంకిండుగా నీ దరిద్రమే సర్వేస్కు చుట్టుకునేది అది నీ పేరు మీద వేసింది అదే నా పేరు మీద వానికి ఇంకా చాలేసి ఆడాలి ఫస్ట్ 2 6 ఆడుకోరా రే 50 చేయాలా నేను అదే ఎక్స్పెక్ట్ వికెట్ కి గ్యాప్ లో షాట్లాడు మామూలు మంచి బాల్ ఆడు ఏ బాల్ కా బాల్ ఆడు మంచిగా ఆడతాను నిలబడి త్రో వేసినట్టు వేస్తాడు వీడు బాల్ నువ్వు ఇప్పుడు వేసేవాడు అంతే ఇందాక వేసినాడు నేను అవుట్ అయినాడు అంతే ఈడిది ఒక రకంగా ఉంది కానీ వాడిదే ఎక్కువ ఎల్బో కూడా బెండ్ అవుతుంది. సెంథిల్ బ్రోక్ నువ్వు ఏదన్నా మోటివేషన్ నిన్న ఒకప్పుడు ఆ మనిషి ఏంది ఆడతాడు ఇప్పుడు ఏంటి బ్యాటింగ్ అసలు నాకు ఏమైంది ఆ మనిషికి అట్లీస్ట్ 20-30 మ్యాచ్ల్లో ఒకటి కూడా ఆడలేకున్నాడు ఇప్పుడు ఎందుకో ఇప్పుడు డిసైడ్ అయిపోతున్నాడు ముందే డిఫెన్స్ ఆడదాం చాలా సుబ్బాటన్న కాడ నేర్చుకున్నాడు సుబ్బాటన్న డెవలప్ అయ్యిండు షాట్లు ఆడతా మంచి నిజము సుబ్బాటన్న ఇట్లా ముందుకు నిలబెట్టి బ్యాట్ ఇట్లా గోడ మాత్రం పడతాడు చూడు ఆ గేమ్ ఈయన ఆడతాండి ఇప్పుడు అప్పుడు ఏంటంటే కొంచెం బ్యాట్ షాట్లు అయ్యి కొడతా అన్నాడు ఇప్పుడు అసలు ముందే డిసైడ్ అయ్యేది బ్యాట్ సుబ్బన్న ఆడ బాల్ రిలీజ్ చేయకముందే ఇక్కడ గోడ పెట్టినట్టు పిచ్ మధ్యలో నువ్వు షార్ట్ పిచ్ పికప్ చేయాలంటున్నావు ఎందుకు తెలుసా నువ్వు బాడీ ఆల్రెడీ ముందే ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది డిఫెన్స్ మోడ్ లేక పోయింటాడు ఆల్రెడీ కానీ ఈ మధ్య కొంచెం బెటరే లేదు మారిండు ఈ మధ్య కొద్దిగా బాగా అటాకింగ్ ఆడతాడు ఈ మధ్య బాగా హిట్ చేస్తాడు వెళ్ళిపో చూడు మార్నింగ్ 30 ఓవర్లో 2 బాల్ వాడు ఆడేసి అటు పెట్టిండు వాడు ఏం చేస్తాను 30 ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ మాది అది అటు చీలింది నీకు అంత ఇది ఆడుకో ఇది ఆడు ఇచ్చినదిలే షాట్లు బాగా పడతాయి వెయిట్ అది బాగా పోతుంది నువ్వు కరెక్ట్ గా ఇదేం కాదు అది నువ్వు అది నువ్వు అది ఏం పోదుపో అది పోయినా పొయ్యి దగ్గర బాగా ఒకటి ఎట్లాగన్నా నేను చెప్పిన లక్ష్మణ్ అన్న అడుగు చెప్పలే మనం ఏడో జాతకాలు చెప్పుకుండాల్సిన వాళ్ళం ఏడున్నాం చక్కగా వికెట్లకి వేస్తున్నాడు వికెట్లు ఆడడం ఎల్లు ఫస్ట్ అవతలకి వెళ్ళు నువ్వు ఈతలు ఉండదు 6 కొట్టిలే వాడు క్యాచ్ వదిలిపెట్టి వీనికి ఫస్ట్ 6 ఇచ్చిండు వాడు వన్ లైఫ్ లో ఫస్ట్ 6 సార్ అది దీంతో ఈ బాల్తో అదే లెదర్ బాల్తో
అంటే నీ క్రిక్ హీరోస్లో ఫస్ట్ సిక్సా? ఫస్ట్ టైం టెన్నిస్ బాల్తో ఆడినావు క్రిక్ హీరోస్లో? నువ్వు లేదు కదా. ఒక మ్యాచ్ ఆడు వాటర్ ఉన్నాయి దాంట్లో. వచ్చింది కానీ 8-9 కొట్టాను. ఉన్నాయా? నేను ఓవర్ అయిపోతే వాటర్ అడుగుదాం అనుకుంటాను. అందులో నేను ఎందుకు ఇప్పుడు కెప్టెన్ ఆయన ఇంకోటి పోతాడు. ఏమి ఈరోజు పోయింది? అది ఎవరు పిల్లోడిది ఏదో యాన్యువల్ డే ఉంది. కొడుకు మా కూతురు వాడు నేను పోతేనే ఏమన్నా అనీజీగా ఉన్నా ఏదో నీరసంగా వాడు 2 తిరుగుతాడు మనం పరిగెత్తంటే నా చేతి దగ్గరగా తిరిగి బండి పాసిబుల్ లేదు. అసలు క్యాచ్ బలపట్టి ఏంద్రా 79కి 4 వికెట్లు. నాకు వికెట్ నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది అనుకునే ప్రతిసారి నాకు ఒకే పడుతుంది. నీళ్ళంటాడు కానీ తెలుసా ఇప్పుడు చాలా స్లో పెడుతున్నాడు. అందుకే రఘు దిగినాడు 2 6 ఆడికి. బ్యాట్ కింద వేసిండు అయితే మంచిగా. రెండోది ఇంకా బాగా తగిలింది. అంటే ఫస్ట్ దీన్ని లాగిన, రెండోది నేను లాగలా, ముందుకు వేసిండు వాడుకో నీకు. రెండోది మంచిగా స్లాట్ లో పడింది. అది కూడా స్ట్రైట్ పోయింది. మరి నీట్గా ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది మళ్ళీ కెమెరాలో ఈ వీడియోలో. ఎట్ట తిరిగాడు తెలుసా? పాము తిరిగాడు. వాడు చేతులు పెట్టి నిరుపుకునేది ఏదో బాగా జడ్జ్ చేస్తాను. బాల్ ఎంత బాగా తీసుకున్నాడు అంటే మాకు ఆ యాంగిల్ నుంచి కనపడతాడు కదా వాడికి బాల్ ఆడుంది. వాడికి ఒరే కనపడతాను కాదు, వాడు జడ్జ్ చేయడము బాగా తీసుకోవడము చేసిండు. చేతులు కరెక్ట్ పెట్టిండు టయానికి. అది బాగా ఇరుక్కునింది. చూడు వాడు వచ్చి త్రో చేస్తున్నాడు. వీడు ఇందాక చేసినాడు కూడా ఇద్దరు త్రోనే చేస్తాను అన్నారు. చేయి చూడు బెండ్ చేస్తాడు వాడు. ఈ బాల్ బాగా చేస్తాడు. సెకండ్ ఆపినట్టు అనిపిస్తుంది. ఆపేస్తే ప్రాబ్లం లేదు, దాంతో ఏం ప్రాబ్లం. ఎల్బో బెండ్ చేస్తాడు. మధ్యలో స్లో బాల్ వేసే ట్రై చేస్తాడు. అప్పుడు వేస్తాడు. అది బయటకు ఉన్నది, చాలా వైడ్ పోయి వాళ్ళే మాట. చూడు దోత ఏం పెట్టాడు కింద. బ్యాగు అదే ఏదో ఒకటి బ్యాట్ వేసుకుంది. ఈ బ్యాట్ పెట్టుకో. ఈ బాల్ చేసి ఎందుకు తెలుసా లోపల అది పోతుంది థర్మాకోల్. ఈ కూడా ఉతికినామన్న సరుపు గిరిపేసి ఏడి సుబ్బేడి ఇన్నర్గా చూస్తుంది. ఇంకా వస్తుంది గట్టిగా అయినప్పుడు ఇది వస్తున్నా కాదు, అది లోపల బ్లడ్ ఉంది, అది క్లాట్ అయిందా? ఆ బ్లాక్ అంతా వెళ్ళిపోయే వరకు అంతే. సుర్రు ఏదో రేగుములు ఇప్పుడు చూడు బాల్ వాడు త్రో వేసినట్లు. వాడు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అనుకునేప్పుడు త్రో వేసిరు అన్నాడు. హెల్మెట్ అయితే హెల్మెట్ కూడా అదేనా? రైట్. అవన్నీ ఇంకా బ్యాగులో పెట్టాలి. మ్యాచ్ మనం రామ్ గారు 2 వారాలు మళ్ళీ వచ్చినాక వెళ్ళిపోతున్నాను కూడా ఇంటికి. నెక్స్ట్ వీక్ ఇది పెట్టండి. ఈ మ్యాచ్ టైటాన్స్ లేకుండా బ్లెండెడ్ కో అది ఆడండి. ఎందుకంటే నేను సగం సగం ఆడితే రఘు మా ఊరి రండి తిన్నాలకు. ఇప్పుడు శనివారం ఆదివారం ఆఫీస్ ఏంది పేరు పెడతాను నేను. ఆదివారం లొకేషన్ పంపించాలి. ఫ్రైడే సాటర్డే సండే ఇంటికి పోతాను. ఏం పేరు ఫిక్స్ అప్పుడే రివీల్ చేస్తాను. అప్పుడే రివీల్ చేస్తుంది. స్టేటస్ పెడుతుంది. బాగా మా మాంగ వస్తాను. లేకపోతే నేను కూడా మేము పోయేదా ఏం లేదు అని పోదాం వద్దులే అనుకున్నాను నేను. అందుకే పబ్లిష్ చేసి డ్రైవ్ బాల్ వేయలే వాళ్ళు. ఫస్ట్ 6 ఓవర్లలో ఒక్క బాల్ వేసిండ్రా చెప్పు. వాళ్ళు కరెక్ట్ లెంత్ వాళ్ళిద్దరు ఎంత బాగా కొడతాను. ఈ ఆఫ్ సైడే మిస్ అయినాయి కొన్ని షాట్లు, కనెక్ట్ కాలే. చూసేవాడు చేస్తూ ఉన్నాడు. మన చేయి చూడు ఏదంటే ఇందిరా గాంధీ అది దాని అది కాదు, ఇట్లా స్ట్రైట్గానే రిలీజ్ చేస్తారు బెండ్ చేయకుండా. ఎల్బో బెండ్ చేస్తున్నాడు వాడు బాగా మధ్య మధ్యలో బాల్. శ్రేయస్ కూడా ఒక బాల్ వేసిండు. ఆఫ్లో కొట్టినాడు. వేసినాడు ఒక బాల్. ఫస్ట్ ఫుట్ మిస్ అయింది వాడు. ఆఫ్లో కొట్టిన బాల్. ఆ పక్క ఏందో అంత ప్లేస్ పెట్టినారు. నిలిచిపోదాం అనుకున్నా. ఫుట్ మిస్ అయింది. నిలిచిపోదాం అనుకున్నా. మళ్ళీ నిలిచిపోవడం మంచిగా
దానికి తోడు గ్లో ఉంది ఈరోజు సౌండ్ వస్తుంది లోపల సౌండ్ వస్తుంది నాది సీలింగ్ పైన మొత్తం పైకి ఎత్తు కానొస్తుంది ఊపేదేం కాదు, అది చీలేది కాదు. అది నువ్వు ఊపి చూడు ఒకసారి కానొస్తుంది. ఈ అతికిచ్చింది హ్యాండిల్ అనేది ఇట్లా క్రాస్ వచ్చింది కదా, అది ఓపెన్ అవుతా ఉంది అంతే, చీలేదు నీకు బ్యాటరీ అయితే. ఈ సైడ్ కనపడటం ఏదో సైడ్ ఈడుంది, నేను అదే అది కాదు చెప్తాను. ఈ వల్ల సైడ్ చూడు పక్కన ఓపెన్ చేసుకోవడం అవుతుంది. దానికి అట్లనే ఉంటుంది ఆ బ్యాటరీ కూడా, అందుకే వేపించేసి గట్టి. దాని మీద స్టిక్కర్ మీద కూర్చోదుగా, అన్నీ తీపిచ్చినాం కదా వేలేమో అయితే. ఇది తోపురా పట్టించింది. నీ తెల్ల బ్యాట్ చెప్తున్నది ఈ తోపురా అది వేపించింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మాత్రం ఇది ఉంది, ఇది మాత్రం చేయొచ్చు. నువ్వు ఇవాళ ఆడడం ఫస్ట్ టైం మొన్న ఆడిందేనా ముందు ఆడుతున్నాను ఆడింది ఆ రోజు మ్యాచ్ అంత ఈజీగా జడ్జ్ చేస్తాడా? అమ్మా మీ కాలేజీలో ఎట్లా వాడిని మిస్ అయినామే అని. నువ్వు ఆ షాట్ ఆడుకున్నావు, చాలా పోయినా అది నువ్వు ఆడటమే రెండే అంటే వాళ్ళు ఆడిపోతే పోతారు కదా. ఆయన ఆడిందంటాడు, నువ్వు 2 బాల్ ఆడి నాకు 3 బాల్ ఆడి అది ఎట్లా లెక్క కొట్టాలి. అది ఏం తగలే, అది వాడు కొట్టడం అక్కడ తగిలేదంటే పడతాను. చాలా వైడ్ బాల్ వైడ్ ఆడంలే మనకు స్లాట్లో అనే బాలే లేదు. ఇప్పుడు నానా కొడుకు 2 వేలు రావాలా 2 వేలు ఇవ్వాలి తెలుసా. సర్వేషన్ వెళ్ళిపోయినాడా? ఇట్లాంటి చేసి ఇన్ని బౌల్ అయినా అసలు పరిగెత్తరు ఆయన, ఇందాక కూడా డబుల్ స్కోర్ ఉంది. అసలు మామూలు సింగిల్ అవుతుంది. మళ్ళీ రిస్కీ రన్ పరిగెత్తి ఈ ప్రయోగాలు చేసి అది బ్యాట్ దాడకపోతే బౌల్డ్ అవుతాడా, చాలా సార్లు అయిందట. కానీ అది మానరా ఆయన. కొన్ని మాటలు సమ్మర్ వస్తే అన్ని జాతరలు, అన్ని ఊళ్ళో వరుసగా జాతరలు ఉంటాయి. అవును జాతర నిన్న మా మేనేజర్ ఇక్కడ కూడా నీకు ఇంత ఇది చాలా తిక్కు ఇది, ఇక్కడ తగ్గించి కొంచెం లైట్గా ఇక్కడ. $700 రూపాయలు అయింది స్టిక్కర్ కోసమే. పోతే ఇంకా అస్సాం బ్యాట్ పనికి రాదు. స్టిక్కర్ తీసి పడుతుంది అంతే. తీపిచ్చి పైన థ్రెడ్డింగ్ మళ్ళా స్టిక్కర్ వేయించి మళ్ళీ స్టిక్కర్ అయినా ఊరగా తెల్లగంగానే ఆ పైన థ్రెడ్డింగ్ ఊరంటే నేను అవుట్ అయ్యండు కాదేమో. చిన్నగా ఆడరా చిన్నగా చూసాడని చెప్తానే ఉన్నాడు బాగా. ఆయన అడుగురా, నేను నీ జాతకం చెప్పాను. దగ్గర బయట పెడతాను నీ జాతకం చెప్పాను. నువ్వు ఒక 2 నిమిషాలకు పోయినాడు ఇంకా వస్తలేదు. ఆ మంచి టుక్కు అంటాడు, ఇటు గాలిలోకి లేపాలని చూస్తాడు. కొట్టేవాళ్ళు ఉంటే పాజిటివ్గా పోతా ఉంటుంది మైండ్. 2 టుక్కు అన్నీ వండుకో మనకి ఇంకా ఆటోమేటిక్గా బ్యాట్. SPCలో మళ్ళీ పోరాడాలి ఇలా బ్యాచ్. నీకు ఏడ ఏ గ్రౌండ్ ఇట్లా వాళ్ళు లాగిందంటే ఎదురైంది. ఉండాల్సింది కదా, ఉండాల్సింది. ఏం చేస్తావు అట్ట మనకురా మ్యాచ్ చూడద్దా? కొట్లారా అది కొట్టిన పోయింట్ అండి, నేను ఊరికే ఇట్లా అన్నా అంతే. కరెక్ట్గా పోయినాడు. సైడ్ చేంజ్ చేసుకోవచ్చా నువ్వు? కరెక్ట్గా ఊరకట్ట అన్నే ఆడిపోయింది అది. వైడ్లే మళ్ళీ ఫీట్ లెగ్ పోయి కరెక్ట్ కాదా ఊపిరినట్టు. ఆడ అంగడి ఉంది, ఏమన్నా తినేది తాగే ఏమన్నా వస్తుందేమో చూడండి రఘు. మ్యాచ్ చిన్నది